హాయ్ ఫ్రెండ్స్, నేను హరితాని. మీరు రోజు టీ తాగుతున్నారా? అయితే మీరు తాగే టీలోని టీ పౌడర్‌ని ఎలా తయారు చేస్తారో మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే ఇంకెందుకు లేటు ఈ వీడియోనైతే ఎండింగ్ దాకా చూసేయండి. మీరు చూస్తున్నారు ది టీ ఫ్యాక్టరీ. ఇది అయితే ఊటీలోని దొడ్డపేటలో అయితే ఉంది. ఎంట్రీ టికెట్ ప్రైస్ వచ్చేసరికి ₹20 అయితే చార్జ్ చేస్తున్నారు. అది కూడా ఆన్‌లైన్ పేమెంటే. అంటే గూగుల్ పే అండ్ ఫోన్‌పే ద్వారానే మనం పేమెంట్‌ని పే చేయాల్సి ఉంటుంది. టికెట్ కొనడానికైతే లిక్విడ్ క్యాష్‌ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఓన్లీ ఆన్‌లైన్ పేమెంట్‌లోనే పే చేయాల్సి ఉంటుంది. ఇంకా లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు దొడ్డపేట టీ ఫ్యాక్టరీ అని ఒక బ్యాండ్ అయితే ఇస్తారు. ఆ బ్యాండ్‌ని మనం హ్యాండ్‌కి స్టిక్ చేసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. లోపలికి ఎంట్రీ అవ్వంగానే ఇలా అయితే బోర్డ్ ఉంటాయి. ఈ బోర్డ్స్ మీద మనకి టీ గురించి కలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించయితే మెన్షన్ చేసి ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళంగాల్నే టీ లీవ్స్‌తో టీ పౌడర్ ఎలా తయారవుతుంది అనే ప్రాసెస్ మొత్తం ఇక్కడైతే మనం చూడవచ్చు. స్టార్టింగ్‌లో అయితే టీ లీవ్స్‌నయితే ఇలా ఏస్తారు మిషన్స్‌లో. అది గ్రేడింగ్ చేసుకొని టీ పౌడర్‌నయితే తయారు చేస్తుంది. ఇక్కడ నుండి ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. టీ పౌడర్ చేయడానికి ఫస్ట్ అయితే లీవ్స్‌ని గ్రేడ్ చేస్తారు. ఇలా గ్రేడ్ చేసిన తర్వాత లీవ్స్ మంచిగా ఉన్న లీవ్స్‌నయితే ఇలా మిషన్ ద్వారా అయితే రోల్ చేస్తున్నారన్నమాట. ఇలా రోల్ అయిన లీవ్స్ అన్నీ కూడా ఒక పైప్ ద్వారా అయితే వేరే మిషన్‌లోకి అయితే వెళ్తున్నాయి. చూడండి ఇలా రోల్ అయిపోతున్నాయన్నమాట. ఇలా రోల్ అయిపోయిన లీవ్స్ అన్నీ కూడా ఇలా ఇక్కడ ఉన్న పైప్ ద్వారా వేరే మిషన్‌కెళ్తున్నాయి. ఈ మిషన్ అనేవి ఇంకో ఫ్లోర్ అంటే కింద ఫ్లోర్‌లో అయితే ఉన్నాయి. చూడండి మీరు ఈ వీడియోలో అయితే ఈ లీవ్స్ అన్నీ కూడా ఒక పైప్ ద్వారా ఎళ్లి అక్కడ క్రష్ అయిపోతున్నాయన్నమాట. అక్కడ బాగా క్రష్ అయిపోయి లీవ్స్ బాగా క్రష్ అయిపోయి ఒక పౌడర్ రూపంలో అయితే తయారవుతుంది. ఆ పౌడర్ అనేది కూడా వేరే మిషన్‌లోకి వెళ్ళి అక్కడ బాగా అంటే అక్కడ ఒక బర్నర్ లాగా ఉంది. ఆ బర్నర్‌లో అయితే కలర్ చేంజ్ అవుతుంది. మేబీ అక్కడ బాగా బర్నర్‌లో హీట్ అనేది ఉండుండొచ్చు. అక్కడికి వెళ్ళిన క్రషింగ్ పౌడర్ అనేది టీ పౌడర్‌గా అయితే బయటకొస్తుంది. ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్. ఇన్‌పుట్ అనేది లీవ్స్, అవుట్‌పుట్ అనేది టీ పౌడర్. ఈ ప్రాసెసింగ్ అనేది చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదా! నాకు కనపడిన ప్రాసెసింగే మీకు చెప్పాను. అక్కడైతే ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. మీరు ఈ వీడియోలో ఏ విధంగా చూస్తున్నారో నేను కూడా అక్కడ ఆ ప్రాసెసింగ్‌నే చూసాను. మేబీ ఫ్లేవర్స్ అనేవి వీళ్ళు వేరే ప్రాసెస్‌లో యాడ్ చేస్తారో ఏమో మాకైతే అర్థం కాలేదు. ఎక్స్‌ప్లనేషన్ ఎవరైనా చేసుంటే బావుండేది. ఎవరైతే చేయలేదు. ఈ ప్రాసెసింగ్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. టీ ఒక ఎమోషన్. కొంతమంది గ్రీన్ టీ తాగుతారు. కొంతమంది బ్లాక్ టీ తాగుతారు. నాలాంటోళ్ళైతే మిల్క్‌లో ఏసుకొని తాగుతారు. హెల్త్ కాన్షియస్ ఉండే వాళ్ళైతే బ్లాక్ టీ అండ్ గ్రీన్ టీ ప్రిఫర్ చేస్తారు. మనకు అట్లాంటివి ఏమి ఉండవు కదా! టీ ఒక ఎమోషన్ కాబట్టి టీని టీలానే తాగుతాను నేనైతే. ప్రతి బ్యాచ్‌లో కానీ, ప్రతి గ్యాంగ్‌లో కానీ ఒక టీ పిచ్చోడైతే కంపల్సరీ ఉంటాడు. వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే టీ ఒక ఎమోషన్. పార్టీలో అయినా, ఫంక్షన్‌లో అయినా ఈవెన్ సాడ్‌గా ఉండి ఏడ్చినా మన హెడేక్ తగ్గాలి అంటే టీ కంపల్సరీ తాగాలన్న ఫీలింగ్ మనది. సో, టీ లవర్స్ అందరూ ఒక లైక్ అయితే ఏసేసుకోండా. ఫ్యాక్టరీ విజిట్ చేయడానికి వచ్చిన విజిటర్స్ అందరికీ కూడా ఈ టీ ఫ్యాక్టరీలో అయితే టీ ఇస్తున్నారు. అది కూడా ఫ్రీగానే. ఇంకా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. ఎలాంటి కెమికల్స్ అండ్ కలర్స్ కూడా కలపకుండా చాలా హైజీనిక్ గా అయితే ఈ టీ పౌడర్ ఉంది. నేను కూడా పర్చేస్ చేశాను. చాలా అంటే చాలా బావుంది. చూడండి ఫ్రెండ్స్, నా వెనక ఉన్న కౌంటర్ లో అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ టీ పౌడర్స్ అయితే అమ్ముతున్నారు. చూసారా ఇక్కడ ఉన్న బోర్డ్ లో? ఇక్కడ చూడండి చాక్లెట్ టీ అని, గ్రీన్ టీ అని, స్ట్రాంగ్ టీ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ లో అయితే టీ పౌడర్స్ అవైలబిలిటీగా ఉన్నాయి. నేనైతే గ్రీన్ టీ, బ్లాక్ టీ ఇంకా నార్మల్ టీ పౌడర్ అయితే పర్చేస్ చేశాను. టీ పౌడర్ లో అయితే అసలు కలరే కలపలేదు. చాలా అంటే చాలా టేస్టీగా అండ్ బాగుంది కూడా. ఇంకా ఇక్కడైతే మనం ఏమేమి కావాలో తీసుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి మనం క్యాష్ అయితే కౌంటర్ లో పే చేయాల్సి ఉంటుంది. చూసారా ఫైనల్లీ బిల్ వచ్చేసింది. నేను బిల్ తీసుకొని వెళ్తున్నాను కౌంటర్ దగ్గర క్యాష్ పే చేయడానికి. ఇంకా ఫైనల్లీ చూసారా నేను కొనేసాను టీ పౌడర్స్ ని. ఇంకా బయటకైతే ఎగ్జిట్ అయిపోయాను. ఇంకా ఇక్కడ నుండి అయితే నేను వేరే ప్లేస్ తీసుకువెళ్తాను చూడండి. ఇక్కడ నుండి అయితే ఈ టీ ఫ్యాక్టరీ పక్కన అయితే చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే ఉంది. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో అయితే చాక్లెట్స్ ఎలా తయారు చేస్తారో అయితే మనం చూడవచ్చును. నాతో పాటు రండి, మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి. చాక్లెట్
అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళకి చాక్లెట్ అంటే చాలా ఇష్టం కదా! ఇంకా స్టార్టింగ్‌లో అయితే మనకి టేస్ట్ చేయడానికి 3 చాక్లెట్స్ అయితే ఇచ్చారు ఫ్రీగా అయితే. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ బిజినెస్ ట్రిక్ అనే చెప్పొచ్చు. మనం టేస్ట్ చేసినాక నచ్చితే కొనకుండా ఉంటామా? కంపల్సరీ కొంటాం కదా! ఇంత దూరం వచ్చినాక చాక్లెట్స్ కొనకుండా ఎలా ఉంటాము? చూడండి ఇక్కడైతే ప్రాసెస్ చూడొచ్చు. ఎలా చాక్లెట్స్ తయారు చేస్తున్నారో అని. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ లో అయితే చాక్లెట్స్ అయితే ఇక్కడ తయారు చేస్తూ ఉన్నారు. బర్నర్స్ లో అయితే పౌడర్స్ మిక్స్ చేసి ఇంకా ఇక్కడ కౌంటర్స్ దగ్గరికి వచ్చేసరికి అయితే చాలా టైప్ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఉంటాయన్నమాట. బటర్ స్కాచ్ చాక్లెట్స్, కాఫీ చాక్లెట్ అని ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ నట్స్ తో అయితే చాక్లెట్స్ తయారు చేశారు. నట్స్ తో తయారు చేసిన చాక్లెట్స్ అయితే చాలా ప్రైస్ ఎక్కువనే ఉంది. ఏ చాక్లెట్ అయినా 100 గ్రామ్స్ నుండి స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ ప్రైస్ అయితే 100 రూపీస్ నుండి ఇంకా ఫ్లేవర్స్ ని ఇంకా టైప్ ఆఫ్ చాక్లెట్స్ బట్టి కూడా ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి. ఇంకా డ్రై ఫ్రూట్స్ తో చేసిన చాక్లెట్స్ అయితే చాలా కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది. కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఎగ్జిట్ అయిపోయిన తర్వాత కింద షాపింగ్ ఉంది. అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్వెటర్స్ చాలా ఊటీ స్పెషల్స్ అన్ని ఇక్కడైతే దొరుకుతున్నాయి అన్నమాట. ఇంకా ఎగ్జిట్ అయిపోయిన తర్వాత బయట అయితే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. మేము పొంగల్ రోజు వెళ్ళాం కాబట్టి ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా బాగా రెడీ అయ్యారు. సెలబ్రేషన్స్ అయితే బాగా చేసుకుంటున్నారు. బయట అయితే మీరు చూడొచ్చు. ఇంకా ఇక్కడ చూడండి వీళ్ళు సంక్రాంతి సందర్భంగా అయితే ఇక్కడ పొంగల్ చేస్తూ ఉన్నారు. బాగా రెడీ అయ్యారు కదా! వీళ్ళందరూ సంక్రాంతి ఫెస్టివల్ వైబ్ లో అయితే ఉన్నారు. మేమైతే ఊటీలోనే సంక్రాంతి చేసుకున్నాం అన్నమాట ఈ విధంగా. ఇంకా ఇక్కడ నుండి అయితే ఫ్యాక్టరీ నుండి ఎగ్జిట్ అయిపోతున్నాము. ఇంకా ఎగ్జిట్ లో అయితే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది చూడండి. అందరు ఫోటో దిగుతున్నారు అండ్ సెల్ఫీస్ తీసుకుంటున్నారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఊటీ అంటేనే మనకి ఫస్ట్ వచ్చే సీనరీ అయితే ఇవే చిన్న చిన్న హౌస్ అండ్ గ్రీనరీ ఇంకా మౌంటైన్స్. చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ వ్యూ అనేది. ఇక్కడైతే ఒక ఫోటో తీసుకున్నాము. ఇంకా దీని పక్కన అయితే ఈగల్ డేర్ అని ఒక అడ్వెంచర్స్ చేసే ప్లేస్ అయితే ఉంది. మనం టికెట్ కొనుక్కొని ఏ అడ్వెంచర్ చేయాలనుకున్నామో దాన్ని అయితే మనం పార్టిసిపేట్ చేయొచ్చు. నేనైతే అంత సాహసం చేయలేదులే అండి. జస్ట్ చూసి ఆనందించడం వరకే. చూసారా ఈ జిప్ లైన్ అయితే చాలా చిన్నగా అనిపిస్తుంది. కానీ వీడియోకే చాలా చిన్నగా అనిపిస్తుంది. మాల్ అయితే చాలా లాంగ్ లెంత్ ఉంది. మధ్యలో ఒకవేళ హార్ట్ ఆగిపోతే ఏంటి పరిస్థితి అనే డౌట్ అయితే నాకు వచ్చింది. అందుకని నేనైతే అలాంటి సాహసం అయితే చేయలేదు. జస్ట్ వీడియో తీసుకొని ఇలా ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చేసాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.